నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ తెలంగాణ విషయానికొస్తే తెలంగాణలో నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మినిస్టరు. ఆయన ఏం చేశారంటే త్వరలో రైతు బంధు రద్దు చేసేటట్టు ఆయన మాట్లాడారు. అదేవిధంగా రైతు బంధును ప్రజలు కోరుకోవట్లేదు, రైతులు కోరుకోవట్లేదు. రైతు బోనస్ కోరుకుంటారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు. సో రైతు బంధును రద్దు చేసే దిశగా ప్రభుత్వం ఉందా అంటే ఏం చెప్తారు సార్? మనకి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గూడా రైతుల పట్ల ఒక స్పష్టమైన విధి విధానాలు లేకపోవడం, మాటలేమో చాలా పెద్దగుంటున్నాయి. హ్మ్. వాళ్ళు రైతు డిక్లరేషన్ అని మనందరం చూసినాం. వరంగల్‌లో భారీ బహిరంగ సభ పెట్టి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే రైతు డిక్లరేషన్ విడుదల చేసి, రైతులకి ఈ రాష్ట్రం గాదు, ఈ దేశం గాదు, ప్రపంచమే అబ్బురపోయే రీతిలో ఒక రకంగా మూర్ఛొచ్చి పడిపోయే రీతిలో మా ప్రణాళిక మేము తయారు చేసినాము. మేము బయటికి చెప్పము. మాది కాపీ చేస్తారు వేరే ఇతర పార్టీల వాళ్ళు. ప్రభుత్వము, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ మమ్మల్ని చూసి కాపీ కొడతారు కాబట్టి మేము బయటికి చెప్తున్నయి తక్కువ, చెప్పనియి ఎక్కువ, అమలు చేసేయి ఇంకా ఎక్కువ అనే రీతిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ప్రజలైతే అవన్నీ మర్చిపోలే. గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ మదిలో ఉన్నది. వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఆ రోజు వరంగల్ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఇతర పార్టీ నాయకులు ఏం మాట్లాడిండు అవన్నీ కూడా మన అందరం తెలిసిన విషయాలే. అదే కాకుండా వాళ్ళు భట్టి గారి పాదయాత్ర సందర్భంలో కానీ రేవంత్ రెడ్డి గారి బస్ యాత్ర కావచ్చు, ఇంక వాహనాల యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఆ సందర్భంలో ఏమేమి హామీలు ఇచ్చిండ్రు, ఎక్కడెక్కడ ఎవరికి చెప్పిండ్రు అవన్నీ ప్రజలకు గుర్తే ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక 5 ఏళ్ళే గడవలేదు కాబట్టి తప్పనిసరిగా గుర్తుంటాయి. అయితే మరి రైతుల గురించి పంట బీమా పథకం కావచ్చు, లేకపోతే పంటకి గిట్టుబాటు ధర కావచ్చు, లేకపోతే పంటకి బోనస్ ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే ఇంకా అతివృష్టి, అనావృష్టి కారణంగా వస్తున్నటువంటి ఉపద్రవాల వల్ల జరిగే నష్టం వల్ల కావచ్చు. ఇక సరే గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు అనే దాన్ని ఇది చేసిందో, ఆ రైతు బంధు కాకుండా మేము ఆ, రైతు భరోసా ఇస్తామని, లేకపోతే ఇంకో చేస్తామని 10,000ది ఎకరానికి 10,000 చేస్తామని అనేక రూపాల్లో మాట్లాడారు. ఆ, అదే కాకుండా ధరణి విషయంలో అంటే ముఖ్యంగా రైతుల సెంట్రిక్గా జరిగినటువంటి ఏవైతే అనేక రకాల హామీలు ఉన్నాయో, చర్చలు ఉన్నాయో, రైతులకు అత్యంత పెద్ద ఎత్తున జరిగింది. ఇంకోటి ధరణి వల్ల నష్టం జరిగింది. ధరణి వల్ల నష్టం కావచ్చు, లేకపోతే పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన ఇది కావచ్చు, లేకపోతే కౌలుదారులు ఎవరైతే ఆ, మధ్యతరగతి ధనిక రైతులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, వాళ్ళ భూములని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు కౌలు చేసుకొని వాళ్ళు ఏదైతే రైతుగా చూడడానికి రైతుగా ఉంటారు కానీ భూమి వాళ్ళది కాదు. ఆ విధంగా ఉన్న వాళ్ళ పట్ల కానీ, పోడు భూములు కానీ, కౌలు రైతుల గురించి కానీ, లేకపోతే ధరణి గురించి కానీ, సరే ఇతర సంక్షేమం పథకాలకు సంబంధించి ఉన్నాయి. ఇవే రైతు రుణ మాఫీ అయితే మనం చూసినాం. ఎంత ఇచ్చిండ్రో, ఎంత ఇవ్వలేదో అవన్నీ చూసినాం. ఈ రైతులకు సంబంధించి ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఆ, ఇచ్చినటువంటి హామీలు, డిక్లరేషన్లు, లేకపోతే గ్యారంటీలు ఇవేవి కూడా ఇప్పటివరకు రైతులకు పూర్తి స్థాయిలో, పూర్తి కాదు సగం కూడా ఇప్పటివరకు అది వాళ్ళ దరిదాపుల్లో కూడా పోలే. ఏదో రైతు రుణమాఫీ కొంత ఏదో చేసిండ్రు. అది అది ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తా ఉన్నారు. ఒక్కొక్క మంత్రులే సరే సామాన్య ప్రజలు, విలేకరులు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు డిఫరెంటు అంకెలు చెప్పడము అది జరుగుతూ ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వ నిర్వహణలో, ప్రభుత్వ భాగస్వాములో ఉన్న మంత్రులే వాళ్ళే తలా ఒక లెక్క చెప్తే వాడు 18,000 కోట్లు అంటాడు, వాడు 15,000 కోట్లు అంటాడు, వాడు 25,000 కోట్లు అంటాడు, 22,000 కోట్లు అంటారు. మరి మంత్రులకే లెక్కలు తెలియకపోతే, కరెక్ట్ సమాచారం లేకపోతే బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీలాంటి వాడు, నాలాంటి వాడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెప్పే. కాబట్టి ఇప్పుడు రైతుల గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత అంటే 2024 ముందు, 23కు ముందు 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, చేసిన ప్రకటనలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ఇవేవి కూడా ప్రజలకు ఇప్పటివరకు అందుబాటులోకి పోలేదు.
సరే కరెంటు విషయం అంటారా, కరెంటు మ్, ఆ, బీఆర్ఎస్ ఒకటి చెప్తా ఉంది, వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, లేకపోతే కరెంట్ డిపార్ట్మెంట్ ఒకటి చెప్తా ఉన్నది. ఇది ఎక్కడ పొంతం లేకుండా అయిపోయింది. 24 గంటల ఉచిత కరెంట్ అని వాళ్ళు అంటా ఉన్నారు రైతులకి. మరి నిజంగా ఉంటుందా అంటే ఎక్కడ ఉంటుంది? మేము కూడా వ్యవసాయంలో ఉన్నాము. నాకు కూడా భూమి ఉన్నది. నాకు కూడా తెలుసు ఎన్ని గంటలు కరెంట్ వస్తున్నదో, ఎన్ని గంటలు కరెంటు అంటే డిఫరెంట్ ఫీడర్స్కి ఏ విధంగా కరెంటు సరఫరా చేస్తున్న మనం అందరూ చూస్తూ ఉన్నాం. కాబట్టి 24 గంటల కరెంట్ అయినా కానీ, లేకపోతే పంట బీమా పథకం కానీ, లేకపోతే రైతుల గిట్టుబాటు ధర కానీ, లేకపోతే కల్తీ విత్తనాలకు సంబంధించి కానీ ఏవి కూడా రైతులకి సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు. ఎందుకంటే ప్రతి పార్టీ పెద్ద పెద్ద మాటలు చెప్తుంది. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే రాజ్యం లేదు, ఏదేదో చెప్తా ఉంటారు. కానీ వాస్తవంగా ఏం జరుగుతున్నది అని మనం చూస్తే ఇప్పటివరకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒక్కొక్కటి చెప్తా ధరణి విషయంలో ఒకటి చెప్తా ఉంటారు, రైతు భరోసా విషయంలో ఒకటి చెప్తా ఉన్నారు, రైతు బంధు విషయంలో ఒకటి చెప్తా ఉన్నారు, రుణమాఫీ విషయంలో ఒకటి చెప్తా ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రైతాంగంలో మాత్రం తీవ్రమైన అసంతృప్తి ఉన్నది, ఆవేశంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. వాళ్ళు సమయం చూసి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ, లేకపోతే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా వాళ్ళ అసమ్మతిని, వాళ్ళ వ్యతిరేకతని ఖచ్చితంగా చూపుతారని మనకైతే కనపడుతుంది. దీన్ని కవర్ చేసుకోవడానికి మనం చూస్తాం ఆల్రెడీ ఏది ప్యాడీకి కింటాకి బోనస్ అని ఏదో ఇస్తున్నారని. రైతు భరోసా కాదు, ఒక కింటాకి ఏదైతే గతం బోనస్ పోయిన మన ఎండాకాలం యాసంగి పంటకి ఎకరాకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో అదొక హామీ. వాళ్ళు ఏదైతే 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 420 హామీలుగా చెప్పబడే వాటిల్లో కానీ, గ్యారంటీల్లో కానీ, దాంట్లో ఇది కూడా ఒకటి. ఏది మనకి డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడ్డది. మనకి ఏప్రిల్ మే నెలలో ఏదైతే పంట వస్తుంది, యాసంగి పంట వస్తుందో, దొడ్డొడ్లు వస్తాయి కదా, దానికి ఎకరాకి 500, క్వింటాకి 500 ఇస్తా అని చెప్పినది ఇవ్వలే. కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలున్నాయి, సర్పంచ్ ఎన్నికలున్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు ఏదైతే మళ్ళా వానాకాలం పంట వచ్చిందో, సన్నోడ్ల పంట అంటారు కదా, ఇప్పుడు క్వింటాకి 500 రూపాయలు ఇస్తున్నట్టుగా మనకు కనపడతా ఉన్నది, వేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఆడుతున్న ఆట రైతులకి వాస్తవమైనటువంటి నిజాయితీ కూడిన పరిష్కారం కాదు. ఎన్నికలు అయిపోతాయి దాదాపుగా, ఇప్పుడు సరే జనవరి కాకపోతే ఫిబ్రవరి, మార్చో, ఏప్రిల్లో ఎప్పుడో ఒకసారి ఈ కులగణన లేకపోతే జనాభా లెక్కలు, కుల ఆధారిత జనాభా లెక్కలు ఏదైతే అంటున్నారో దాని ప్రకారం రిజర్వేషన్లు ఏదైతే ఇవ్వాలని డిమాండ్ ఒకటి ఉన్నదో, సరే అది చేస్తారా లేదా చెప్పలేం. కానీ ఎంత లేట్ చేసినా ఎక్కువ మళ్ళీ నెక్స్ట్ జూన్ వరకు చేయగలుగుతారు. ఆ టాపీ లేకపోతే కోర్టు పోయి అది చేసి ఇది చేసి ఏది చేసినా నెక్స్ట్ జూన్ వరకు. ఎందుకంటే ఇప్పటికే గ్రామాల్లో సర్పంచులు లేకపోతే ఆడ పనులు అవుతలేవు. గ్రామాభివృద్ధి అంటే, పల్లె అభివృద్ధి అంటే సర్పంచుల సెంట్రింగ్ జరుగుతూ ఉంటుంది. అది లేకపోతే అన్ని కుట్టుపడతా ఉంటాయి. కాబట్టి ఇది ఇప్పుడు ఇంకా ఎక్కువ కాలం ఆపలేరు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేయడం కోసం ఏదైతే వాళ్ళు తంటాలు పడుతూ ఉన్నారో, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి అనేక రకాలుగా ఇప్పటికే సుమారు దాదాపుగా లేటెస్ట్ అప్పుల వివరాల ప్రకారం చూస్తే 95,000 కోట్లు దాటిపోయింది. అంటే అతి త్వరలో, అంటే వీళ్ళు ఏదైతే డిసెంబర్ 7 సంవత్సరీకం చేసుకోబోతున్నారు, ఆడంబరాలు సంబరాలు చేసుకోబోతున్నారు, అప్పటి వరకు ఖచ్చితంగా 1,00,000 అప్పు తీసుకొచ్చిన ఘన చరిత్ర, ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు అప్పు చేసి ఈ రోజువారీ ఖర్చులు చేసిన ప్రభుత్వంగా మనకు కనపడుతుంది. మరి ఈ విధంగా ఇట్లా ఉన్నప్పుడు రైతుల సంక్షేమం అనేది అత్యంత ప్రాధాన్యత కూడుకున్న అంశం. అది ఓకే. దీని పట్ల సరే రైతులు మొత్తంగా మనకున్నాయి మూడు ప్రధానమైన అంశాలు. 1 విద్యారంగం, 2 వైద్య రంగం, 3 రైతాంగం. ఈ 3 అత్యంత కీలకమైనటువంటి
ఆ? ప్రజలకి అతి ముఖ్యమైన అవసరమైనటువంటి ఈ మూడిట్లలో విద్యారంగం ఏందో చూసినాం మనం. వైద్య రంగం గత ప్రభుత్వాలు ఆ, బడ్జెట్లో పెట్టిన దానికంటే తగ్గిపోయింది ఇప్పుడు ఇంకా. విద్యా కమిషన్ ఏం చేస్తుందో చూస్తున్నాము. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలు చూస్తూ ఉన్నాము. కాబట్టి విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, రైతాంగానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలను కనుక పట్టించుకోకపోతే ఇప్పుడు ఇవే అత్యంత సమాజంలో 60 నుంచి 80%, 90% అవసరమైనటువంటి ఇవి. ఉద్యోగాలు ఓ పరిశ్రమ పెడతావు, ఎంతమందికి ఇస్తావు? ఓ 500 ఉద్యోగాలు ఇస్తావు, 1000 ఉద్యోగాలు ఇస్తావు, అంతకంటే ఎక్కువ ఇయ్యరు. కానీ ఇవాళ 100కి 60%, 70%, 80% రైతాంగం మీద పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు కూలీలు ఉన్నారు, రైతాంగం మీద ఆధారపడే వాళ్ళే. కౌలుదారులు ఉన్నారు, రైతాంగం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. పోడు భూములు, ఆదివాసీలు రైతాంగం మీద ఆధారపడే వాళ్ళే. అంటే సమాజంలో ఎటు చూసినా కానీ 70-80% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే రైతాంగానికి సంబంధించిన సంబంధించినటువంటి విషయంలోనే ఉన్నారు. అంటే విద్యారంగం, వైద్య రంగం ఇవాళ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఆ, వైద్య రంగం అంటే అనేక రకాల రోగాలు రావడం వల్ల తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతా ఉన్నారు. కాబట్టి ఈ 3 రంగాలను గినక ఈ ప్రభుత్వం ఒక క్రమబద్ధీకరణలో టాప్ ప్రయారిటీలో పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం చాలా అభాస్పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా